తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇంతకుముందు ఎపిసోడ్లో దిల్ రాజు గారి డిఆర్డి వెబ్సైట్ యొక్క స్టార్టింగ్, తర్వాత సినిమా ఇండస్ట్రీలో దానికి ప్రిపరేషన్ అవ్వాల్సినటువంటి విషయాల గురించి నేను ప్రస్తావించాను. ఈ ఎపిసోడ్లో మాత్రం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొన్న సమస్యలు, రకరకాల సమస్యలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో సినిమా థియేటర్లు అనేది పెద్ద రెవెన్యూ. ఫస్ట్ చాలా ఎక్కువ డబ్బులు వచ్చేది సినిమా థియేటర్ యొక్క ఆడియన్స్ నుంచి. అది రాకుండా చిన్న థియేటర్లు మూతపడిపోయి సినిమా ఇండస్ట్రీ స్లంప్లోకి వెళ్ళిపోయి, అంటే ఫ్లాపులతో స్లంప్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు, విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. ఓటీటీ వాళ్ళు కరుణిస్తే సినిమా రిలీజ్ అయితే, అది కూడా హిట్ అయితే డబ్బులు వస్తాయి. ఇన్ని అయితే కానీ డబ్బులు రావట్లేదు ప్రొడ్యూసర్కి. అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీని బయటికి తీసుకురావాలంటే దిల్ రాజు గారు ఒక 5 రకాల సూత్రాలు చెప్తున్నారు. దీన్ని నేను పంచసూత్ర ప్రణాళిక అంటాను. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద మనం ఛానల్లో రకరకాల ఎపిసోడ్స్ చేసాము. ఆ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన విషయాలే దీనిలో కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఏమంటున్నారో ఒకసారి మనం చర్చించుకుందాం. మాకెందుకు సార్ ఇదంతా అని కాదు, మనం వెళ్ళబోయే ఇండస్ట్రీ యొక్క లోతుపాతులు, వాటి యొక్క ఫైనాన్షియల్గా పెట్టుబడులు, రాబడి వచ్చే విధానం, రూపాయి పెట్టుబడితే ఎలా వస్తుంది, మన క్రియేటివిటీకి వాల్యూ ఉందా లేదా, ఇన్ని విషయాలు మనం తెలియాలంటే వెళ్ళబోయే ఇండస్ట్రీ గురించి పూర్తి అవగాహన ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. దయచేసి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఎపిసోడ్ కూడా షేర్ చేయండి. పదండి ఎపిసోడ్లోకి వెళ్దాం. సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. సినిమా సక్సెస్ రేటే కాదు, సినిమా చూడటానికి థియేటర్లకి జనమే రావటం లేదు. ఒకప్పుడు సినిమా తీస్తే సినిమా రెవెన్యూలో దాదాపుగా 50 to 60% రెవెన్యూ అనేది ఇక్కడ మన థియేటర్ల నుంచి వచ్చేది. థియేటర్ల నుంచి ఫుట్ ఫాల్స్ తగ్గిపోవటం వలన, అంటే సినిమాకి థియేటర్కి రావటం, జనాలు ఫ్యామిలీలతో చూడటం అనేటువంటి ఆ కార్యక్రమం తగ్గిపోయి ఓటీటీలకి అలవాటు పడ్డారు. దీనివల్ల సినిమా ఇండస్ట్రీ అనేది దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈ విషయంలో కూడా దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఒక 5 పాయింట్లు చెప్పాడండి. దాన్ని నేను చెప్పాలంటే పంచసూత్ర ప్రణాళిక నేను అంటాను. పాప ఆయన చెప్పాలని ఏదో ప్రయత్నిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఏదైనా గవర్నమెంట్ తరఫున కనుక ఒక నిర్ణయం తీసుకుని కనుక ఏదైనా గట్టి ప్రయత్నం కానీ చేస్తే, దిల్ రాజు గారు లాంటి ఒక ప్రొడ్యూసర్లు కానీ మిగతా వాళ్ళు కూడా కలుపుకుని కనుక చేస్తే సినిమా ఇండస్ట్రీ ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి దయచేసి బయటపడుతుందని నాకు అనిపిస్తోంది. అందరూ కలిసి ఒక ప్రయత్నం చేస్తే సినిమా ఇండస్ట్రీ ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి బయటపడుతుంది. అలా కాకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా కొట్టుమిట్టాడుతుందో దిక్కుమాలిన తనంతో మనం కూడా అట్లాగే వెళ్ళిపోతాం. వాళ్ళు ఫస్ట్, తర్వాత మనం సెకండ్ అవుతాం. ఏమాత్రం తేడా లేదు. దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు నేను నాగేది ఎపిసోడ్లో కూడా మెన్షన్ చేశాను. అవే అంశాలు దాదాపుగా ఆయన కూడా మెన్షన్ చేశారు. చాలా సంతోషం. నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నానని, నా ఆలోచన విధానానికి ఆయన ఆలోచన విధానం కూడా దగ్గరగా ఉందని, అది కూడా సినిమా ఇండస్ట్రీ బతికించడం కోసం ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడని అంటం అనేది నాకు చాలా సంతోషం కలిగించిన అంశం. ఈ 5 అంశాలు కనుక క్రియేట్ చేస్తే మన సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది ఆయన అనుకుంటున్నారు. ఎఫ్డీసీ తరఫున, గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ప్రపోజల్ లాగా తీసుకెళ్ళి డిస్కషన్ పెడదామని చెప్పి అనుకుంటున్నారు. వాటిలో మొట్టమొదటి ఏంటంటే థియేటర్లో ఫుట్ ఫాల్స్ పెంచాలి, చిన్న థియేటర్స్ని కాపాడుకోవాలి, చిన్న థియేటర్స్లో సౌకర్యాలని మెరుగుపరచడం, తర్వాత ఈ తినుబండారాల ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం, తర్వాత ప్రేక్షకులకి అందుబాటు ధరలో టికెట్ ఉండటం. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు 4-5 ఎపిసోడ్లో కూడా చెప్పాను. అందుబాటు ధరల్లో ఉండాలి. మీరు ఏ ప్రోడక్ట్ తయారు చేసినా సరే ₹1 కాదు, కనీసం ₹10, ₹50, ₹100 కూడా సినిమా చూడగలిగే అవకాశం ఉన్నప్పుడే థియేటర్కి వస్తాడు. సినిమా అనేది కాస్ట్లీ, 3-4 వేలు అంటే మాత్రం చూడబోతే బదులు ఇంకొకటి చూద్దాం అని చెప్పి డెఫినెట్గా పక్కకి వెళ్ళిపోతారు. ఇవాళ సినిమా కాకుండా వేరే రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్లు కొన్ని వందలు ఉన్నాయి. కానీ సెల్ ఫోన్ అనేది చేతిలో ఉన్న తర్వాత, నెట్ మన ఇంట్లోకి వచ్చిన తర్వాత, 5G 6G ఇంటర్నెట్ వస్తున్న తర్వాత, రకరకాల ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ ఇంట్లో ఉన్న తర్వాత, రకరకాల టీవీలు, సాధనాలు వచ్చిన తర్వాత, కేవలం థియేటర్కి వెళ్ళాలనే ఎక్స్పీరియన్స్ కావాలంటే థియేటర్ అటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగి ఉండాలి. ధర కూడా అందుబాటులో ఉండాలి. నెగ్లిజిబుల్, పోతే ₹100 సినిమా చూద్దాం అనుకోవాలి. అంతేగాని 3,000-4,000 అనుకోండి, ఏదో ఖర్చులకు వస్తాయి బాస్, దిక్కుమాల సినిమా, అది కాకపోతే 1 నెల అయితే ఓటీటీలో వస్తుంది అనుకుని ఆగిపోతున్నారు.
ఇది ఆయన చెప్పింది, నేను కూడా చాలాసార్లు చెప్పాను ఎపిసోడ్లో కూడా. కాబట్టి పెంచాలంటే చిన్న సినిమాను బతికించుకోవాలంటే చిన్న థియేటర్లు కూడా ఉండాలి, మల్టీప్లెక్స్లు ఉండాలి, అంటే డబ్బు ఉన్నవాడికి ఉండాలి, మిడిల్ క్లాస్కి ఉండాలి, లో క్లాస్, ఈ 3 రకాలైనటువంటి ప్రజలే సినిమాకి వచ్చినప్పుడే సినిమా బాగుపడుతుంది. అదొకటి. రెండోది, సినిమాకి కావాల్సిన అంత, అంటే ఒక వారం ఉందనుకోండి సినిమాలో, థియేటర్లకు కావాల్సినటువంటి సినిమాలు లేవు, అంటే సినిమా ప్రొడక్షన్ అని జరగట్లా. ఒక్కొక్క హీరో మనం అనుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్లో, ఒక్కొక్క హీరో 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు మినిమం 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీస్తారు. చిన్న చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలు కూడా అంత రోజుల సూపర్ డూపర్ హిట్ అయిన ఇండస్ట్రియల్ హిట్లు ఇచ్చిన సినిమాలే పెద్ద పెద్ద డైరెక్టర్లు 30 రోజులు 40 రోజులు తీసి పారేశారు ఇదివరకు. అలాంటిది ఇన్ని రోజుల మనం సినిమా తీసిన తర్వాత అది హిట్ అయ్యి అది పాన్ ఇండియా అవుతుంది, అంతేగాని పాన్ ఇండియా కోసం సినిమాలు తీసిన ఎన్ని హిట్ అయినాయి? కాబట్టి మీ సబ్జెక్టులో దమ్ముంటే అది ఇండియాలోనో కాదు, అందరూ ప్రపంచంలో కూడా అందరూ చూస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి చేయాల్సింది అంటే హీరోలు అందరూ కూడా, హీరోలు పెద్ద హీరోలు, మీడియం రేంజ్ హీరోలు, కొత్తగా వచ్చిన వాళ్ళు పాపం ఏం చేస్తారు వాళ్ళు. కానీ పెద్ద హీరోలు తప్పకుండా సంవత్సరానికి 2 అన్నా చేయాలి. మీడియం రేంజ్ హీరోలు ఆయన 4-5 అన్నాడు, కానీ వాళ్ళు కనీసం మినిమం 5 సినిమాలు చేయగలి. మీడియం రేంజ్ హీరోలు చేస్తే అప్పుడు ఈ థియేటర్లకు ఫీడింగ్ వెళ్తుంది. అప్పుడే కదా ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్ వస్తూ ఉంటే జనాలు ఏదో కొంటూ ఉంటారు, ఎప్పటికప్పుడు చూడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా చూడాలనుకుంటే 3వ పాయింట్ చెప్పాడు ఆయన, అదేంటంటే ఓటీటీ. సినిమా ఇవాళ రిలీజ్ అవుతుంది, 1 మంత్ తర్వాత లేదా 10 రోజుల తర్వాత, వారం 10 రోజులు 15 రోజుల తర్వాత వచ్చిన కూడా ఒక్కొక్క సందర్భంలో ఉన్నాయి. సో ఇలా ఉంటే ఎవరు ఉంటారు? డబ్బులు మిగిలిపోతాయి కదా, ఓటీటీలో చూడొచ్చురా, ఇంట్లో వస్తాయి, దిక్కుమాల సినిమా మాదిరిగా ఉందంటే ఎందుకు డబ్బులు పెట్టాలి అనుకుంటారు. అందువల్ల ఏంటంటే సినిమా నిర్మాతలు కూడా ఓటీటీ నుంచి వచ్చే ఆదాయం ఎంతైతే అంత వస్తుంది. నేను దాదాపుగా నేను చెప్పింది అంటే ఎంతమంది ఎపిసోడ్ కూడా చెప్పాను, నేను మినిమం 3 నెలలు ఉండాలండి, 3 మంత్స్, 12 వారాలు కనీసం నేను సినిమా ఇవ్వనేమని బాస్ అనండి. ఒక్కసారి ఒక జనరేషన్, ఒక సంవత్సరం అనండి. ఓటీటీలో మీరు సినిమా తీసేటప్పుడు అనుకోండి, నేను థియేటర్ కోసం థియేటర్కి తీస్తాను, రిలీజ్ తర్వాత 3 నెలలకే నేను ఇస్తానని కనుక కండిషన్ పెడితే, అది గవర్నమెంట్ అని పెట్టాలి, ఎఫ్డీసీ అని పెట్టాలి, ఎవరో పెట్టాలి. పెట్టిపోతే ఆఖరి జనం డబ్బుల కోసం వెళ్ళిపోతుంటారు. మీరు సినిమా తీస్తున్నారంటే 3 నెలల తర్వాతే ఓటీటీకి అర్హం అయితేనే తీయండి, లేకపోతే లేదని ముందే ఆపేశారు. అది ఆపితే కనుక, అంటే ఇవాళ సినిమా చూడబోతే 3 నెలల దాకా సినిమా రాదు అనుకుంటే అప్పుడు ఈ థియేటర్లో ఫుట్ఫాల్ పెరగడానికి అవకాశం ఉంది. ఇది 3వ పాయింట్. సినిమా కంటెంట్ అనేది ఇవాళ కొత్తగా లేకపోతే లేదా ఎంటర్టైన్మెంట్గా లేకపోతే ఎవ్వరూ చూడట్లేదు. స్వయాన మనం నిన్నే ఒక ఎపిసోడ్ చేసాం దాన్ని తమ్ముడు సినిమా మీద. చాలా సినిమాలు దానిలో కనపడ్డాయి. అలాగే వరల్డ్ సినిమాలు కూడా వేరే సినిమాల్లో కూడా చూస్తున్నారు. ఇవాళ ఒక షార్ట్ కనపడిందంటే ఏ సినిమాలో షార్టో చెప్తున్నారు, ప్రేక్షకులు చెప్తున్నారంటే, నెట్లో మనకు పెడుతున్నారంటే వాళ్ళ అవగాహన ఎంత ఉందో ఆలోచించండి. కాబట్టి కంటెంట్ రాసేటప్పుడు చాలా ఆలోచించి చక్కగా గ్రిప్గా రాయటం అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకా చిట్ట చివరిది 5వది చాలా విచిత్రమైంది, సోషల్ మీడియా. ఇది నేనైతే నాకు ఒక పద్ధతి పెట్టుకున్నా. ఏ సినిమా రిలీజ్ అయినా సరే శుక్రవారం రిలీజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ బుధవారం రోజున మన దగ్గర వస్తుంది మన ఛానల్లో. అలాగా మినిమం కనీసం ఈ వెబ్సైట్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, ఇది కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి రావాలి. గవర్నమెంట్ నుంచి ఒక రూల్ రావాలి. ఏమని, సినిమా 3వ రోజు వరకు, అంటే ఫ్రైడే సాటర్డే సండే అయిపోయే వరకు కూడా ఎవరు కూడా మా సినిమాల మీద రాయటానికి వీల్లేదు అనేది ఒక రూల్ కనుక ఉంటే అప్పుడు వీళ్ళు ఆగుతారు. లేదంటే ఎవరు ఆగుతారండి? ఎవరిని ఆగుతారు? ఏ ఊరిని వెళ్తారు? ఎక్కడ పట్టుకుంటే ఏం చేస్తారు? ఈ తెల్లవారులు ఇదే అయిపోద్ది కార్యక్రమం. ఇలాంటిది ఏదో చేయకపోతే సినిమా ఇండస్ట్రీ అనేది బతకటం అనేది కష్టం. ఇలా 5 పాయింట్లు ఆయన చెప్పాడు. ఈ పాయింట్ నేను చాలాసార్లు మెన్షన్ చేసుకుంటా కూడా వచ్చాను. చాలా సంతోషం. ఇవి కనుక గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, ఎఫ్డీసీ సైడ్ నుంచి కానీ, ఛాంబర్ సైడ్ నుంచి కానీ ఒక రూల్గా, ఒక పద్ధతిగా కనుక ఉంటే, ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఒక కట్టు మీద ఉంటే, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ బాగుపడాలనే ఆలోచన కనుక చేసినట్టయితే చక్కటి సినిమాలు, మన తెలుగు ఇండస్ట్రీ అనేది ప్రపంచంలో గొప్ప ఇండస్ట్రీగా మారుతుంది తప్పకుండా. ఎందుకంటే కొత్త జనరేషన్కి కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. చాలా గొప్ప ఇండస్ట్రీ ఇది. డబ్బుతో పాటు పేరు కూడా సంపాదించబట్టే ఇండస్ట్రీ ఇది. అలాంటి ఇండస్ట్రీని చంపేసుకుంటే ఏమొస్తుంది? కాపాడుకోవాలి కదా. తలో చేయండి సార్. ఒక మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ నుంచి వస్తాయని ఆశిద్దాం. చివరిగా తెలుగు యంగ్ డైరెక్టర్స్
ఛానల్ చూసే ప్రేక్షకులకు కానీ లేదా ఈ ఎపిసోడ్ దగ్గర పడ్డటువంటి చూడటానికి వాళ్ళ ముందుకు వచ్చిన ప్రేక్షకులకు కానీ నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తాను. సినిమా అనేది ఒక ప్యాషనే, ఒక మనకి ఎంతో ఇంట్రెస్ట్. మన సమాజంలో అందరూ కూడా నటులు అవుదాం అనుకుంటారు. ప్రతివాడికి సినిమా చూడంగానే మనం ఈ మాత్రం చెప్పలేమా డైలాగు, ఈ మాత్రం రాయలేమా, ఈ మాత్రం చేయలేమా, ఇట్లా అనిపిస్తూ ఉంటాం. ఒక చిన్న షార్ట్ ఫిలిం తీస్తే దానిలో ఉన్న బాధలు అర్థం అవుతాయి. అంటే షార్ట్ ఫిలిం తీయటం అంటే కెమెరాలో పెట్టేసి మనకి ఇష్టం ఉంటుంది కాదు. దాని పద్ధతిగా కనుక షార్ట్ ఫిలిం తీసి దాన్ని చేసి ప్రాపర్గా చేసి యూట్యూబ్లో పెట్టాలంటే దాని ఎంత కష్టం అవుతుంది. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పుడు వారానికి 3 ఎపిసోడ్లు పెట్టాలి, నా పనులన్నీ చూసుకుంటూ చేయాలంటే ఎంత కష్టం ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అంటే ఇంతకాలం దూరంగా ఉన్న కారణం ఏది, ఎందుకంటే నాకు బిజీగా ఉండటం వల్ల చేయలేకపోవడం దూరంగా ఉన్నా. ఇప్పుడు కొంచెం టైం దొరికినట్టు రాగలుగుతున్నాను. ఏదైనా పక్కన ఒడ్డును కూర్చొని చెప్పడం చాలా ఈజీ, ప్రాక్టికల్గా దిగి దాన్ని పని చేయటం చాలా కష్టం. ప్రాక్టికల్ అప్రోచ్ లేకుండా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషులు పక్కన లేకుండా, సరైన అవగాహన లేకుండా ఏ పని చేయడానికి ముందుకు ఎలా వెళ్ళమో సినిమా ఇండస్ట్రీలో కూడా అలాగే రావద్దు. ముఖ్యంగా ప్రొడ్యూసర్లు కొత్తగా ఒక 50 లక్షలు, ₹1,00,00,000, ₹2,00,00,000 పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని నమ్మి సినిమాలని సగం తీసి ఆరిపోయి ఇండస్ట్రీని తిట్టి వాడిని తిట్టి వీడిని తిట్టి ఇట్లా వెళ్ళొద్దు. ఇక్కడ చాలా విషయాలు అవగాహన చేసుకోవాల్సినవి ఇక్కడ బోర్డు ఉన్నాయి, తిమింగలం లాంటివి. అంటే అవి నేను ఇక్కడ ఈ మాధ్యమం ద్వారా చెప్పేవి కాదు. అసలు ఎట్లా అంటే ప్రొడ్యూసర్ దొరికితే జలగల్లాగా పీకు తినేవాడు బోర్డు మంది ఉన్నారు, అది అర్థం చేసుకోండి. అలాగే కొత్తగా వచ్చే టెక్నీషియన్స్ని, ఆర్టిస్టుని పీకు తినేవాడు కూడా బోర్డు మంది ఉన్నారు. వీళ్ళ నుంచి ముందు మీరు బయటపడాలంటే మీరు ప్రొఫెషనల్గా బిహేవ్ చేయటం నేర్చుకోవాలి. మీరు ఏ రంగంలోకి వస్తున్నారో ఆ రంగం మీద అవగాహన పెంచుకోండి, కొద్దిగా గొప్ప అనుభవాన్ని తీసుకోండి. నటులు అనుకోండి, నాటకాల్లోనో మరొకటో టెలివిజన్లోనో అడ్వర్టైజ్మెంట్లోనో డాక్యుమెంటరీ ఇంకో చోట లేదా మీరే ఒక ఫోన్ తీసుకుని చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసి మీ ఫ్రెండ్స్ ద్వారా ఎట్లా చేసో ఏదో రకంగా కెమెరాకి ఎక్స్పోజ్ అయ్యి అనుభవం సంపాదించి. అలాగే స్క్రిప్ట్ అనుకోండి, చిన్న చిన్న స్క్రిప్ట్స్ రాయటం, షార్ట్ ఫిలిమ్స్ రాయటం, ఇట్లా ముందు అనుభవం సంపాదించండి. లేదా ఎవరైనా తీస్తుంటే హెల్ప్ చేయండి. లేదా మీ దగ్గర కథ ఉంది, ఎవరైనా కథ పార్టిసిపేట్ చేస్తూ తెలిసింది అనుకోండి, మీ దగ్గర ఉన్న ఐడియాస్ ఇవ్వండి, వాళ్ళతో పార్టిసిపేట్. ఇట్లా ముందు అనుభవాన్ని సంపాదించండి. ఇందులో ఏదో ఒక మొత్తం మన ఐడియా అంతా పోతుందేమో, నాకు వచ్చిన అద్భుతమైన ఐడియాలు పోతే తర్వాత నేను ఏమవుతానో ఇట్లా ఆలోచించకండి. మీరు ఐడియాలు ఇచ్చిన కొద్దికి కొత్త ఐడియాలు పుడుతూ ఉంటాయి. అది మైండ్కున్న గొప్పతనం అన్నమాట. మీ దగ్గర ఉన్న ఐడియాలు దాచుకోకలు ఇచ్చేసారనుకోండి, కొత్త పుడుతూ ఉంటాయి. మీరు దాచిపెట్టినారు అవే ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కదా. మైండ్ ఆలోచించరు, నీ దగ్గర ఉన్నాయి కదా బాస్ అని అంటూ ఉంటుంది మైండ్. ఇది మైండ్కున్న లక్షణం. అందుకని ఆలోచించుకుని కొత్తగా ఎవరైనా హెల్ప్ చేస్తూ అనుభవాన్ని సంపాదించి ప్రాపర్ గైడెన్స్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించండి. మీరు అవగాహన కల్పించడం కోసం, మీకు సహాయపడటం కోసం నా ఉద్దేశం ఈ ఛానల్ పెట్టింది ఏంటంటే, ఉద్యోగాలు మానేసో చదువు మానేసో సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లకుండా, లైఫ్ను పాడు చేసుకోకుండా, మన ఉద్యోగం మన చదువు చేసుకుంటూ కూడా మన క్రియేటివిటీని పెంచుకొని సినిమా ఇండస్ట్రీకి ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళకి సహాయపడటానికి, వాళ్ళకి కొత్త యంగ్ డైరెక్టర్స్, క్రియేటర్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే, వాళ్ళకు ఒక అవగాహన కలిగించాలి, బేసిక్ అవగాహన కలిగించాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది ఇప్పటికీ కాదు, ఎప్పటికీ ఆ ఉద్దేశం అంతే. నా ఆలోచనని అర్థం చేసుకుని మీరు అన్ని ఎపిసోడ్స్ చూసి మీరు నేర్చుకోండి. ఒకవేళ మీకు తెలియని అంశాలు ఏమైనా ఉంటే నాకు ఇక్కడ కామెంట్స్లో పెట్టండి, సార్ ఈ అంశం మీద మనకి ఎపిసోడ్ చేయండి సార్, మేము నేర్చుకుంటాం లేదా తెలుసుకుంటాం అని చెప్పండి, తప్పకుండా చేస్తాను. మీరు గబక్కన ఒక కామెంట్ పెడితే వెంటనే నేను సమాధానం చెప్పలేదు అనుకోకండి. మీ కామెంట్స్ అన్ని చూస్తాను, చదువుతాను, ఎప్పుడు ఏ టైం దొరికితే వాటిని ఎపిసోడ్లు చేస్తాను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చెప్పండి ఇలాంటి ఛానల్ ఉంది, నేర్చుకోవడానికి ఉంది అనే విషయం చెప్పి మీరు ఛానల్కి సహాయం చేయండి. మీ వెనక నేను కూడా ఉంటాను. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.